1 Samuel 1 and verse 17. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. These are the words of the high priest Eli to a woman called Hannah. ఈ మాటలు ప్రధాన యాజకుడైన ఏలీ మాటలు. అవి ఒక స్త్రీతో చెప్పిన మాటలు. Hannah did not have children. హన్నాకు సంతానం లేదు. Her husband loved her so much. తన భర్త తనను ఎంతగానో ప్రేమించాడు. But she did not conceive at all. అయితే ఆమె గర్భము దాల్చలేకపోతూ ఉన్నది. Hannah ran alone to the tabernacle of God. హన్నా పరిగెత్తుకుంటూ దేవుని యొక్క గుడారములోనికి ప్రవేశించాడు. And she poured out her heart in the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో తన యొక్క హృదయాన్ని అంతా కూడా కుమరించింది. And she could not bear her sorrow, her humiliation. తనకున్నటువంటి విచారమును, తనకున్నటువంటి అవమానాన్ని ఏమాత్రం కూడా భరించలేకపోయింది. It is at that time the high priest says this promise. అంతటా ఏలీ హన్నాతో ఇలాగున సమాధానం తెలియజేస్తున్నాడు. Eli answered to Hannah, హన్నా, నీవు క్షేమముగా వెళ్ళుము. Go in peace, Hannah. హన్నా, నీవు క్షేమముగా వెళ్ళుము. Go in peace. నీవు సమాధానముతో వెళ్ళుము. You have poured out your heart to God. నీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో కుమరించావు. Go in peace to enjoy the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదములను హృదయపూర్వకంగా నీవు అనుభవించుము, సంతోషముగా వెళ్ళుము. You cannot but have the peace of God. నీకు దేవుని యొక్క సమాధానము తప్ప మరేమీ ఉండదు. You cannot but have the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదము తప్ప మరి ఇంకేది నీకు ఉండదు. Because God is a God who answers prayers. ఎందుకనగా దేవుడు ప్రార్థనలకు జవాబు అనుగ్రహించేటువంటి దేవుడు. And then he says, ఆ తరువాత ఏలీ అంటున్నాడు, May the God of Israel grant you what you have asked of him. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెబుతూ Yes, Jesus said, ask anything in my name and I will do it. ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను దానిని చేతులు అంటున్నాను. John 14:13 and 14. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు ఇలా వ్రాయబడింది. And John 16:24 says, యోహాను సువార్త 16:24 తెలియచేస్తూ ఉన్నది. Jesus says, ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు, My children, ask that you may receive so that your joy may be full. నా ప్రియమైనటువంటి పిల్లలారా, ఇది వరకు మీరేమీ నా పేరు అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడే మీకు So దొరుకును. that you will receive all that you ask the Father. కనుకనే తండ్రి యొద్ద మీరేం అడుగుతున్నారు సమస్తాన్ని పొందుకొనుచున్నారు. Your heavenly Father will give everything that you have asked. పరలోకపు తండ్రి మీరు అడిగే ప్రతి మనవి మీకు దయచేయునుగాక. So believe, my friends, that God has chosen you to be a blessing. కనుక ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసు మీరు దీవెనకరంగా ఉండాలని నియమించాడని మీరు God విశ్వసించండి. gave that heart to Hannah. దేవుడు అలాంటి హృదయాన్ని హన్నాకు దయచేశాడు. She believed that she was called by God to produce a blessing for the nation. ఆమె దేవుని యొక్క ఆశీర్వాదము కొరకై, దేశము ఆశీర్వదించబడడం కోసమై ఆమె దేవుని యొద్ద మనవి చేసుకుంది. Yes, Eli said, Hannah, whatever you have asked of the Lord, he will give it to you. హన్నా, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాడు. I believe she asked God for a prophet. నేను నమ్ముతూ ఉన్నాను, ఆమె ఒక ప్రవక్తను కావాలని కోరుకున్నది. Not just a child. ఏదో ఒక బిడ్డ కావాలని కోరుకోలేదు. కానీ That's why she brought forth the prophet of God. కనుకనే ఆమె దేవుని ప్రవక్తకు జన్మనిచ్చింది. Yes, you will bring forth God's prophecies and God's prophets. అవును, దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క ప్రవక్తలను మీరు తీసుకుని వచ్చేదరు. That is the mission of Jesus calls now. అదే యేసు పిలుచుచున్నాడు సేవలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. The Lord told me it's no more going to be one brother Dinakaran, my son.
నా ప్రియమైనటువంటి కుమారుడా, ఒక్క సహోదరుడు దినకరన్ మాత్రమే కాదు గాని, This he said in 2008 when I lost my father, brother Dinakar. 2008వ సంవత్సరములో మా ప్రియ తండ్రి గారు సహోదరుడు దినకరన్ గారు కోల్పోయినప్పుడు ప్రభు సెలవిచ్చిన He వాగ్దానం said, from now on I'll pour my spirit upon all flesh in the world. ఇది మొదలుకొని సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించేదని ప్రభు తన వాగ్దానాన్ని తెలియజేశాడు. And I'll give you the grace to walk in that power. అలాంటి శక్తి చేత ఇకపై మీరు నడిచేదని ప్రభు సెలవిచ్చాడు. And I'm going to raise young people who will see visions. యవనస్తులు దర్శనాలు చూసేటువంటి వారినిగా నేను లేవనెత్తేదని ప్రభు And your వాగ్దానం sons చేశాడు. and daughters, those who receive me as Lord for the first time in their generation, in their life, they will prophesy. వారి యొక్క జీవితంలోను వారి యొక్క సంతతిలోను ఎవరైతే నన్ను ప్రభువుగా ప్రతిష్ఠించెదరో, ప్రభువుగా అంగీకరిస్తారో అట్టి వారు దర్శనములను చూసేదరని ప్రభు మాకు వాగ్దానం చేశారు. Every person who receives me as Lord through your ministry, I will make them prophesy also. మీ యొక్క సేవ ద్వారా ఎవరైతే నన్ను ప్రభువుగా దేవుడిగా ప్రతిష్ఠించేదరో వారి హృదయంలో అంగీకరిస్తారో అట్టి వారికి ప్రవచనాలను నేను దయచేస్తానని ప్రభు తెలియజేశాడు. Revelation 19:10 says, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం తెలియజేస్తూ ఉన్నది, the spirit of prophecy is the testimony of Jesus. ప్రవచనానుసారమైనటువంటి ఆత్మ ఏదనగా యేసుని గురించి సాక్ష్యము చెప్పడమే. So the ones whom I have brought to me through your ministry, they will testify about me everywhere with the మీ prophetic యొక్క సేవ power. ద్వారా ఎవరైతే నన్ను అంగీకరిస్తున్నారో అట్టి వారి మీద ప్రతి ఒక్కొక్కరి మీద నా ప్రవచనానుసారమైనటువంటి వరాన్ని కుమ్మరిస్తానని ప్రభు సెలవిస్తాడు. This is God's plan for the Jesus calls ministry that he has given us. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యేసుపిచ్చున్న సేవ ద్వారా దేవుడు మాకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క చిత్తమైనది. To raise Samuels as prophets who would anoint kings to build God's kingdom in the world in the days to come. రాబోయేటువంటి దినాల్లో దేశములో ప్రపంచములో రాజులను అభిషేకించేటువంటి సమూయేలు ప్రవక్తల వలె ప్రవచనానుసారమైన అభిషేకాన్ని వారికి అనుగ్రహించాలని ప్రభు సెలవిచ్చాడు. Yes, you are standing with us to raise God's prophets who would raise God's kings to rule in righteousness in the world. ఈ లోకములో నీతిని రాజ్య స్థాపన చేయడం కోసమై సమూయేలు లాంటి ప్రవక్తల వలె మీరు మాతో కూడా చేతులు కలిపి అట్టి అభిషేకాన్ని పొందుకొని ఉన్నారు. As a Jesus calls partner, యేసు పిలుచుచున్న భాగస్థులుగా, as a Karunya partner, కారుణ్య భాగస్థులుగా, as a Sisha partner, శీషా భాగస్థులుగా, you are standing with us to raise prophets and apostles as Samuels who would anoint kings to bring righteousness in the ఈ world. భూమి మీద నీతిని తీసుకురావడం కోసమై సమూయేలు లాంటి వారిని, రాజులను, అధికారులను అలాగుననే ప్రతిష్ఠించడం కోసమే అలాంటి అభిషేకాన్ని మీరు పొందుకొని ఉన్నారు. అపోస్తలను, ప్రవక్తలను తీసుకుని Spiritual prophets, రాబోతున్నారు. ఆత్మ సంబంధమైన ప్రవక్తలుగా రాబోతున్నారు. prophets who would find solutions to human problems through Karunya. కారుణ్య యూనివర్సిటీ ద్వారా ప్రజలు పొందుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలకు పరిష్కారం పొందేటువంటి ప్రవక్తలను ప్రభు లేవనెత్తుతున్నారు. Caring for the poor little children, raising them up to be the prophets of God. నిరుపేదలైనటువంటి చిన్నారులను ప్రవక్తలుగా లేవనెత్తేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. This through the ministry of Sisha. ఇది శీషా ద్వారా జరిగేటువంటి సేవ. This is our mission. ఇదేనండి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి And పరిచయం. you are prophets of God, మీరు దేవుని ప్రవక్తలై ఉన్నారు. standing with us to raise prophets. ప్రవక్తలను లేవనెత్తడం కోసమై మీరు మాతో కూడా సహకరిస్తూ ఉన్నారు. As God answered Hannah, దేవుడు హన్నా ప్రార్థనకు జవాబిచ్చిన రీతిగా God is answering you. దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు. You will be blessed. మీరు దీవించబడుతున్నారు. Your children will increase. మీ యొక్క పిల్లలు వృద్ధి పొందుచున్నారు. You will increase. మీరు కూడా అభివృద్ధి పొందుచూ ఉన్నారు. As it happened to Hannah. హన్నాకు జరిగిన రీతిగా. Yes, the hand of God is coming upon you. అవును, దేవుని యొక్క హస్తం మీ మీదకి దిగి వస్తూ ఉన్నది. May God's provisions and answers come upon you, whatever you have prayed for until now. ఇంతవరకు మీరు దేని విషయమై ప్రార్థన చేశారో దేవుని యొక్క ఆశీర్వాదములు, వనరులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీరు చూస్తూ ఉన్నారు. But you make a covenant to give back everything that the Lord gives to Him to serve the Lord. అయితే మీరు ఒక
ప్రతిష్ట మీరు చేసుకోవాలి. దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని కొరకై నేను తిరిగి వెచ్చిస్తానని మీరు వాగ్దానం చేసుకోవాలి. మొక్కుబడి Scripture says, చేసుకోవాలి. as for me and my household, we will serve the Lord. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. Father, bless your children. తండ్రి, మీ పిల్లలను మీరు ఆశీర్వదించండి. Let these promises be fulfilled in their lives. ఈ వాగ్దానములు వారి జీవితంలో నెరవేర్చబడును గాక. Give them the grace to fulfill this covenant in your presence. తండ్రి, మీ యొక్క సాన్నిధ్యములో ఈ యొక్క మొక్కుబడి, ఈ నిబంధన వారు చెల్లించడానికి సాయం In చేయండి. Jesus' name. యేసు నామమున ప్రార్థించుచున్నాం. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక.